విషయం. కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు ఈ టైంలో మీకు చెప్పడం కరెక్టో కాదో కూడా తెలియడం లేదు. అసలు మీరు దేని గురించి అంటున్నారు? ఏ విషయమైనా మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఇన్నాళ్లుగా మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ సమాధానం ఇప్పుడు దొరికింది. ఇన్నాళ్లుగా తండ్రి విషయంలో మీరు పడ్డ అవమానాలకు ఇప్పుడు తెరపడనుంది. అవును మనో గారు, ఇన్నేళ్లుగా మీరు వెతుకుతున్న నిజం మీ నాన్న ఎవరనేది నాకు తెలిసింది. వసుధార గారు, మీరు చెప్తుంది నిజమా? మా నాన్న ఎవరో మీకు తెలిసిందా? ఎవరు మా నాన్న? మా నాన్న పేరేంటి? చెప్పండి వసుధార గారు, ఎవరు మా నాన్న? మహేంద్ర. మహేంద్ర భూషణ్. మీ నాన్న ఎవరో కాదు, ఇన్నాళ్ళు మీ కళ్ళ ముందు తిరుగుతున్న మహేంద్ర మావయ్యే మీ నాన్న. మహేంద్ర మావయ్యే మీ కన్న తండ్రి. అమ్మ వస్తారా? ఏంటమ్మా వస్తారా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను మను తండ్రినా? మను నా కన్న కొడుకా? అవును మావయ్య. నువ్వు నిజమే చెప్తున్నావా? ఈ విషయం నీకెలా తెలుసు? చెప్పు వస్తారా, ఈ విషయం నీకెలా తెలుసు? అనుపమ చెప్పిందా? లేదు, అనుపమ మేడం వాళ్ళ పెద్దమ్మ చెప్పింది. మను ఎవరో కాదు, మహేంద్ర కొడుకు. నిన్న కూడా మీకు ఈ విషయమే చెప్పాను. మీరు మరోలా అర్థం చేసుకున్నారు. నాన్న మను, నువ్వు నా కొడుకువి నాన్న. ఇన్నాళ్ళు నేను నీకు ఎందుకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యానో, ఎందుకు నీ మీద అంత అటాచ్మెంట్ కలిగిందో నాకు అర్థం కాలేదు. చూసావా ఆ దేవుడు ఎలాంటి ఆట ఆడించాడో? నాకు నిజం తెలియకుండానే నువ్వు నా కొడుకువి అనే ఫీలింగ్ కలిగించాడు. నా వారసుడికి ఇవ్వాల్సిన కంకణం నీకివ్వాలనుకున్నాను. మన రక్త సంబంధమే మన మనసుల్ని అలా కలిపింది నాన్న.
లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ. ఇంకా నేను నిన్ను వదులుకోను. ఇది అర్థం కాదా నీకు? నువ్వు ఇన్నాళ్ళు చూపించని ప్రేమ మాకిప్పుడు కొత్తగా వద్దు. ఇన్నాళ్ళు తండ్రి ఎవరో కనీసం ఎలా ఉంటాడో తెలియక ఎన్ని అవమానాలు పడ్డానో తెలుసా నీకు? కనీసం తండ్రి మొహం ఎలా ఉంటుందో పేరేంటో కూడా తెలియకుండా పెరిగాను. నాన్న, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక్కసారి నేను చెప్పేది కూడా ఏయ్, ఏం చెప్తావు నువ్వు? హ? ఏం చెప్తావు నువ్వు? ఎంత దుఃఖం అనుభవించిందో తెలుసా? ఎవడు పడితే వాడు వేలెత్తి చూపించడం, ఎవడు పడితే వాడు నోటికొచ్చింది మాట్లాడడం. ఎన్ని అవమానాలు, ఎన్ని చీత్కారాలు నీ వల్ల కాదా? ఇప్పుడు నువ్వు జరిగిందేదో జరిగిపోయింది, క్షమించమని ఒక్క మాటని తప్పించుకోవచ్చు. కానీ నీ క్షమాపణలు మా బాధలకి బదులు కావు. మేము కార్చిన కన్నీళ్లకి నీ సానుభూతి సమాధానం కాదు. మనం ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసిన తర్వాత కూడా ఎందుకు బాధలు పడాలి? అందరి జీవితాల్లో తప్పులు జరుగుతాయి. అవే పట్టుకుని కూర్చుంటే ముందుకు వెళ్ళాం. గతం గతహ అనుకుని జరిగినవి మర్చిపోయి అందరూ కలిసి హ్యాపీగా ఉండండి. ఉండలేం వసుధార గారు, ఉండలేం. ఇన్నాళ్ళు లేని సంతోషం ఇప్పుడు ఈయనొచ్చినంత మాత్రాన రాదు. నాన్న మను, ఆపండి, ఆపండి. ఇంకొకసారి మీరు నన్ను అలా ప్రేమతో పిలవద్దు. ఇన్నాళ్ళు తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకున్నది కూడా తండ్రి ప్రేమ పొందడానికి కాదు. మా బ్రతుకులు ఎందుకు ఇలా చేశావని నిలదీయడానికి. ఎందుకు మమ్మల్ని అంధకారంలోకి నెట్టావు? ఎందుకు మమ్మల్ని పాతాళంలోకి తోసావు అని ప్రశ్నించడానికి. లోకంలో గొప్ప గొప్ప తండ్రులే కాదు, నీలాంటి నీచమైన తండ్రులు కూడా ఉంటారని చెప్పడానికి. నాన్న మను, అలా మాట్లాడద్దు నాన్న. ఏయ్! ముట్టుకోవద్దని చెప్పానా? నువ్వు నన్ను ముట్టుకుంటే ఇక్కడ షూట్ చేసి పారేస్తా. కన్న కొడుకుని ప్రేమగా తాకొద్దంటే ఎలా ఉండగలను నాన్న? నువ్వు నన్ను షూట్ చేసినా పర్లేదు, నా కొడుకుని నేను దగ్గరికి తీసుకోకుండా ఉండలేను. చెప్తే నీకు అర్థం కాదా? రావద్దు. నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు. ప్లీజ్ దగ్గరికి రావద్దు చెప్తున్నా. కాల్ చేస్తా. కమ్. రాకండి, కాల్ చేస్తా. రావద్దు. మను, కాల్ చేయి మను.